సుచిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించే సామర్థ్యం చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఉందన్నారు కోవూరు అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మెగా డిఎస్వి ఫైల్ పై తొలి సంతకం చేస్తామన్న చంద్రబాబు నాయుడు నిర్ణయమే ఇందుకు సాక్ష్యమన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ మరియు సూపర్ సిక్స్ తదితర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని మనవి చేశారు. ఏ గ్రామానికి ఏ అవసరం వచ్చినా, ఏ సమయంలోనైనా సరే నా వద్దకు వచ్చిన మీ సమస్యలను నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు నియోజకవర్గ ప్రజల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. నేను ప్రజాసేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందే జగదేవిపేటలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రజల దాహార్తి తీరుస్తున్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని రోడ్లు, ట్రైన్లు, త్రాగునీటి లాంటి స్థానిక సమస్యల పరిష్కారమైన గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు పోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. తనను కోవూరు ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్లందరికీ మనవి చేశారు. ఇంత ఘన స్వాగతం పలికిన జగదేవ్పేట సోదరీమణులకి, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. మనము రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలా చేసుకోగలిగితేనే, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, సామాన్యులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం అయితే మనకి సమపాలనలో సంక్షేమము, అభివృద్ధి రెండు ఈక్వల్గా జరుగుతాయి. కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మీ అందరూ ఎంత బాధపడ్డారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో. మీకు ఒక్క రోడ్డు కానీ, ఒక ఇల్లు కానీ, ఏది మీకు అభివృద్ధి అనే పేరే జరగలేదు అని మీ గ్రామంలో మీ స్థానిక నాయకులందరూ చెప్పారు. కాబట్టి మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినవన్నీ మనం చేసుకోగలమని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీకందరికీ తెలుసు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేరుతో మనకి అవ్వాతాతలకి 4,000, 3,000 నుంచి 4,000 పెన్షన్ చేయబోతున్నారు. వికలాంగులకి 6,000 పెన్షన్ ఉంటుంది. ఇన్ని సంక్షేమ పథకాలు మనకి ఇస్తూ, మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో మనం అభివృద్ధి కూడా చేసుకోగలము. ఇంటింటికి కుళాయి ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తుంటే పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇసుక ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని సైకిల్ గుర్తు మీద మీ అపూర్వమైన ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మనమందరము ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక మీ లోకల్ సమస్యలు, లోకల్ లీడర్లు, ఇక్కడ స్థానిక లీడర్లు చాలా ఇచ్చారు.